హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఇండక్షన్ మోటార్కి ఏసీ సప్లై ఎలా వస్తుందో, రోటార్లో కూడా ఎలా వస్తుందో ఏసీ సప్లై తెలుసుకుందాం. సరేనా? స్టేటర్ వైండింగ్కి మనము ఏసీ సప్లై ఇస్తాం కదా, దాంతో రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఏర్పడుతుంది. మనందరికీ తెలిసిందే. ఈ ఫీల్డ్ రోటార్ కండక్టర్స్ని కట్ చేస్తుంది. ఫారడేస్ లా ప్రకారం ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు ఈ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డైరెక్షన్ మరియు మ్యాగ్నిట్యూడ్ కూడా మారుతూ ఉంటాయి. ఎందుకంటే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కంటిన్యూస్లీ మూవింగ్ ఉంటుంది కాబట్టి, సో రోటార్లో ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ కూడా ఆల్టర్నేట్ నేచర్లో ఉంటే ఉంటుందన్నమాట. అంటే రోటార్ కరెంటు కూడా ఏసీ అవుతుంది, కానీ అది స్టేటర్ ఫ్రీక్వెన్సీ కంటే తక్కువ ఉంటుంది. దీన్నే స్లిప్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఓకే, స్లిప్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఇంకా సింపుల్గా చెప్పాలంటే, మనము ఏసీ సప్లై ఇస్తాం కాబట్టి ఏసీ అని రాదన్నమాట. రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వల్ల రోటార్ కరెంటు ఏసీ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. థ్యాంక్ యూ.